సాయంత్రంలోగా లేపేస్తాం. ఎంపీ రఘునందన్కు బెదిరింపు కాల్, మావోయిస్టుల పేరుతో ఫోన్ కాల్, దళం బయలుదేరినని హెచ్చరిక, డెడ్లైన్లోపు అవుట్ అని వార్నింగ్. డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎంపీ మేడ్చల్లో ఓ ప్రోగ్రాంలో ఉండగా ఫోన్. థ్రెడ్ కాల్ లిఫ్ట్ చేసిన ఎంపీ పిఏ, ఇక నేను బెదిరింపులకు భయపడా, ఆపరేషన్ కగారు ఎఫెక్ట్ అనుకుంటున్నా. ఇక సెన్సేషనల్ కోసం మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. వీడియో రిలీజ్ చేసిన రఘునందన్ రావు ఎంపీని ఫోన్లో పరామర్శించిన బీజేపీ అగ్రనేతలు. సో ఈ మధ్యకాలంలో మావోయిస్టుల పేరు చెప్పుకొని ఫేక్ లెటర్లు, ఫేక్ కాల్స్ చేస్తూ చాలా ఎక్కువైపోయారు. మన గతంలో కూడా చూసినాం, కూనా శ్రీశైలం గౌడ్ బ్రదర్ కూడా ఒకటి ఫేక్ లెటర్ ఒకటి వచ్చింది, నిన్ను చంపేస్తామని ఒకటి బెదిరించినటువంటి లెటర్ ఏమొచ్చింది గతంలో మనం చూసినాం. ఇవన్నీ కూడా కామనే. సో నాకు తెలిసి నిజంగా మావోయిస్టులు చేసిరని నేనైతే అనుకోవట్లేదు. ఎవరో కావాలని మావోయిస్టుల పేరు చెప్పి చేసినట్టుగా అనిపిస్తుంది తప్ప ఇక్కడ మావోయిస్టులు ఇప్పటికీ ఆపరేషన్ కగారుతో ఆగమాగం అవుతున్నారు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఆ పచ్చటి అడవిలో వాళ్ళంతా కూడా పరిగెడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎంపీ రఘునందన్ రావుకు ఫోన్ చేసి బెదిరిస్తంత నాకైతే అనిపించట్లేదు. బట్ మేబీ ఎవరో వీళ్ళు కావాలని మావోయిస్టుల పేరు వాడుకొని ఇక్కడ చెప్తున్నట్రేమో అని అనిపిస్తున్నది. చూడాలి విచారణలో ఏం తెలుస్తుంది అనేది.